హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జావేద్ సిటీఆర్ ఛానల్. సో హెడ్ ఫోన్స్ ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారా? ఫుల్ గాలి ఉంది కదా, సో అందుకనే పెట్టుకున్నాను అనమాట, వాయిస్ క్లారిటీగా వచ్చేదానికి. సో ఈరోజు ఏమంటే వీడియో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది అన్న ఆటో ఫుల్ వీడియో చేయన్న, ఆటో ఫుల్ వీడియో చేయన్న అని యూట్యూబ్లో కూడా చాలామంది చేస్తున్నారు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది వచ్చేసి నువ్వేంది నా ఆటో తోలేదని చెప్తున్నారు, కొంతమంది వచ్చేసి మళ్ళీ రిటర్న్కి పోయి వెళ్ళామని చెప్తున్నారు. సో అవన్నీ మేము ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం రండి. సో ఇదే మన ఆటో. ఈ ఆటోకి ఏంది మొత్తం కొత్త అంతా మొత్తం చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి చూసుకుంటే నేను మార్నింగ్ ఎప్పుడు లేస్తాను, ఈవినింగ్ ఎప్పుడు డ్యూటీ అవుతుంది, సో అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే మార్నింగ్ వచ్చేసి 3:30కి లేస్తాను అనమాట. 3:30కి లేచి నేరుగా మార్కెట్కి అయితే వచ్చేస్తాను. సో అక్కడ కనిపిస్తాను చూడండి, ఆ పక్క బస్ స్టాండ్ పక్కనే మార్కెట్ ఉంది. సో మార్కెట్కి అయితే వచ్చేసి నేరుగా వెళ్ళి 4కి అయితే కూర్చునేస్తాను. ఇంకా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వాళ్ళు వచ్చేందుకు టైం పడుతుంది. వచ్చినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కటిగా. ఇంకా మార్నింగ్ 7:30, 8 వరకు మార్కెట్లోనే వర్క్ ఉంటుంది. దాని తర్వాత పాత బస్ స్టాండ్ అని ఒకటి ఉంది. సో అది కూడా మీకు ఈ షార్ట్స్లో పెడతాను చూడండి. ఆ పాత బస్ స్టాండ్లో వచ్చేసి నేను ఫ్రూట్స్, యాపిల్, మళ్ళీ గ్రేప్స్, అది ఇది చాలా ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ వచ్చేసి ఫ్రూట్ షాప్స్కి అయితే వేస్తాను. సో అదొకటి. మళ్ళీ అది అయిపోయినాక సో మార్నింగ్ అయితే మన అవుట్ఫిట్ ఇలానే ఉంటుంది. మార్నింగ్ 4 నుంచి 10 వరకు. 10 తర్వాత ఎలా ఉంటానో మొత్తం ఫ్రెష్ అయినాక టిఫిన్ అంతా చేసి ఫ్రెష్ అయినాక మీకు చూపిస్తాను. ఇంకా మనం నేరుగా ఇంటికి వెళ్ళిపోతాం పదండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇంటికి అయితే పోయేసి ఫ్రెష్ అయ్యేసి అయితే వచ్చేసాను. చూడండి, నీట్గా డీసెంట్గా ఉంటాను 10 తర్వాత. సో పోయేసి టిఫిన్ అంతా చేసుకొని ఫ్రెష్ అయ్యేసి వచ్చేసాను. సో అలా తిరుక్కొని మీకోసం అయితే వచ్చాను వీడియో తీసేదానికి. బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి కట్టమంచి అంటారనమాట. కట్టమంచి, ఆ రూట్ కట్టమంచి పోతుంది. ఇది వచ్చేసి ఇక్కడ అంతా ఫుల్ నీళ్ళు ఉంటుంది. ఇంకా ఆ పక్క చూసుకుంటే కొత్త బస్ స్టాండు, ఇంకా ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ కూడా ఉంది. చూడండి వెనకాల ట్రైన్ ఉంది చూడండి. సో అదనమాట చిత్తూరు అయితే ఇలా ఉంటుంది. మీకు చిత్తూరు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను, చిత్తూరు మొత్తం మీకు. సో మన ఆటో దగ్గరకు వచ్చేస్తే ఇంకా నేనైతే నిన్న స్టిక్కరింగ్ చేశాను, చూపిస్తాను చూడండి. సో ఇదైతే అరబీలో మాషాల్లా అని వేయించాను. సో వెనకాలైతే మన ఛానల్ పేరు జావేద్ సిటీఆర్ అని. సో కింద అలానే చాలామంది నన్ను ఏదేదో అంటున్నారు కదా, వాళ్ళ నోర్లు మూయించడానికి ఇది పెట్టాను, డోంట్ జడ్జ్ మీ అని. సో కింద చూసుకుంటే స్టాప్ మీ ఇఫ్ యూ క్యాన్ అని. సో ఇలా ఉంటుందన్నమాట మన ఆటో. సో ఇది ప్రెజెంట్ వచ్చేసి జస్ట్ ఒక 5-6 డేస్ అవుతాం అంతే. ఇంకా ఒక 3-4 మంత్స్ తర్వాత ఆటో మొత్తం మాడిఫై చేస్తాను, వేరే లెవెల్ ఉంటుంది. అట్లే ఈ చిత్తూరులోనే ఎవరు చేస్తుంటారో ఖచ్చితంగా అట్లా చేస్తాను నేను. సో ఇదన్నమాట కథ. ఇంకా ఈ ఆటో వచ్చేసి BS6 మోడల్ డీజిల్. ఆటో ప్రైస్ వచ్చేసి 2,74,000 అన్నమాట. ఇంకా నేను వచ్చేసి 46,000 కట్టేసి తీసుకొచ్చాను. పర్ మంత్కి వచ్చేసి 9.5K కట్టాలా, 29 మంత్స్ ఏమో. సో అది కథ. లోపల చూసుకుంటే ఏమేమి చేంజెస్ ఇచ్చినాడంటే, సో ఇది వచ్చి చౌక్లో ఉంది కదా, ఇది వచ్చేసి క్లచ్ ఇది హ్యాండ్ క్లచ్ అనమాట. హ్యాండ్ క్లచ్ పెట్టుకొని ఇది ఇట్లా లాగి, ఈ రెడ్ కలర్ ఉంది కదా షెల్ఫ్, ఇది నొక్కి అది వదిలే స్టార్ట్ అయిపోతుంది బండి. దాని తర్వాత ఇది వచ్చి చౌక్ మారి ఉంది కదా, అది వచ్చేసి రివర్స్ గేర్. ఇంతకుముందు వచ్చేసి RS అని ఉంది. S అంటే స్టాప్ ఆఫ్ చేసేయాలి బండి ఇట్లా స్టార్ట్ చేసి. సో R అనేది లేదనమాట, R అనేది ఇక్కడ ఇచ్చేసినాడు రివర్స్ గేరు. సో అది నేనైతే ఇప్పుడు కోయిట్కే పోను, ఇక్కడే నేను చేసి చూపిస్తాను. ఇక్కడే నేనైతే సెట్ అయిపోతాను, ఖచ్చితంగా సెట్ అవుతాను. మామూలుగా అయితే మామూలు కాదు అసలు. ఎంతమంది నన్ను ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నా నేనంతా వచ్చేసి పాజిటివ్గానే తీసుకొని ఒక మంచి కాన్ఫిడెంట్తో నేను చేయగలనని ఒక కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. ఖచ్చితంగా చేసి చూపిస్తాను, చేస్తాను కూడా. అయినా నేనేమి ఒకరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నేనేమంటే నాకు తెలుసు, నా చుట్టూ వాళ్ళకి తెలుసు. అదేంటంటే వాళ్ళు కమెంట్స్ పెట్టడం వల్ల, బ్యాడ్ కమెంట్స్ పెట్టడం వల్ల, మళ్ళీ వచ్చేసి వాళ్ళకి నోరు ఉందని పెట్టడం వల్ల, అది ఏమో తెలియదు. కానీ నేను ఒకరిని
ఏమనను. వాళ్ళు వచ్చేసి మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా. వాళ్ళు బ్యాడ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు ఇంకా మంచిగా పెట్టండి, నాకు ఇంకా మంచి ఊపు వస్తుంది, ఇంకా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు పెట్టండి, నేను కూడా పెడతానే ఉంటాను. మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే అసలు తగ్గేదే లేదు. నాకు వచ్చేసి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చిత్తూరులోనే చాలామంది ఉన్నారు. మీరు ఏ ఊరున్నా ఉన్ని పర్లేదు, కమెంట్ పెట్టండి. కొత్త నాకు వచ్చేసి ఎవరు అంతగా పెట్టరు, కొంతమంది ఉన్నారు కావాలని పెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాత్రం దొరకాల, నిజంగా మామూలుగా ఉండదు వాళ్ళకి. సో ఎనీహౌ ఏం చేయాలా, ఎక్కడ చూసినా నెగిటివ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్ళే మమ్మల్ని బాగా ఇది చేసేది కూడా. సో మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టండి, నేనైతే ఏమనను. మీ ఇష్టం, ఏమైనా పెట్టుకోండి. నా చుట్టుపక్కల ఉండేవాడు ఎవడైనా పెట్టినాడు అనుకో, వాడికి ఏం చేయాలో అది చేస్తాను నేను. ఎవరికి భయపడేదే లేదు అసలు. సో అదనమాట కథ. సో చూసినారు కదా, ఇదే నా ఆటో. ఇక్కడే ఉంటాను, చిత్తూరులోనే ఉంటా. చిత్తూరు దాటి ఎక్కడ పోయేదేలా, ఏ దేశానికి కూడా పోయేదిలే. అక్క ఇక్కడే సంపాదిస్తా, ఇక్కడే ఉంటా, ఇక్కడే సెటిల్ అవుతాం. అది ఏదో 5 రోజులు ఆటో తోలేసి ఏదో పెద్ద మాటలు మాట్లాడుస్తున్నాడేమో అనుకోద్దండి. 50 రోజులైనా 2 నెలలైనా ఇలానే ఉంటాం. ఏమితో తాపోను. ఇది ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే ఇక్కడే సెట్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. కోయిట్కి అయితే అస్సలు పోయేదే లేదు. అక్కడ పోయేసి ఒకటి కాలు కింద పనిచేయడం కన్నా నేను చూడండి ఇక్కడ ఈజీగా సంపాదించుకోవచ్చు. కానీ మెయిన్ ఏమరా అంటే, చాలామంది వచ్చేసి ఇక్కడ ఏమీ నిల్చదు, అంటే డబ్బులు రోజుకు అయిపోతున్నాయి, అసలు సేవింగ్స్ చేసుకోలేము అని చెప్తున్నారు కదా. నేను వచ్చేసి చేసి చూపిస్తాను. షార్ట్స్ కూడా వస్తున్నాయి కదా డైలీ, డే బై వన్, డే 1, డే 2, డే 3 అలా మీకు 30 days ఖచ్చితంగా చూపిస్తాను మొత్తము ఎలా ఉంటుంది ఏంది అని కథ. సో అదనమాట, నేనైతే 1 monthకి మీకు అంతా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏందని. మీరు మాత్రము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. చిత్తూరులో వచ్చేసి ఎక్స్ప్లోర్ చేస్తాను ఏమి. అది మొత్తానికి వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మీరైతే బాగా క్లారిటీ తెచ్చుకున్నారు కదా. సో అది ఇప్పుడైతే నాకు డ్యూటీకి టైం అయింది, అయితే బయలుదేరుతున్నా. మీకోసం ఇంత దూరం వచ్చి వీడియో అయితే తీస్తున్నా. అదనమాట కథ. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. మీరు మాత్రము నన్ను మంచిగా సపోర్ట్ చేయాలా ఖచ్చితంగా. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.